ద్వారక నగరంలో మేము చిన్న సన్నకారు రైతులము. అయినప్పటికీ 83లో మాకు 1 ఎకరం 38 గుంటలు ఉంటే మా పొలాన్ని ఇండ్ల స్థలాలని మొత్తం తీసేసింది. 20 గుంటలు ఉంచి మిగతా దానికి నేను అర్జీ పెట్టుకున్నా. కలెక్టర్ గారు వచ్చి 25 గుంటలు ఎక్కించిపోయినరు. మళ్ళీ ఉన్న పొలం మళ్ళీ ఎక్కిస్తా అని చెప్పిండు. అటువంటి దాన్ని వచ్చి దౌర్జన్యంగా అయ్యప్ప రెడ్డి అమ్ముకున్నాడు కబ్జా చేసి. 83 ఒక్కటే కాదు 82లో కూడా అమ్ముకున్నాడు. దాన్ని కబ్జా చేసిండు. 10 కోర్టు కేసులు ఉంది. ఇప్పుడు జనాలను మా ఇంటి వెనుక తోలుతుండ్రు. యుగంధర్ రెడ్డి వచ్చి ఒక సర్వే నెంబర్ కావాలంటాడు. దినం కలెక్టర్ గారి దగ్గర పోతాడు. అయ్యప్ప రెడ్డికి ఒక సర్వే నెంబర్ ఇస్తామంట, ఊరోళ్ళకి ఇస్తామంట. అందరికి మేము భూములు ఇచ్చి మేము ఎక్కడ పోదాం. ఇప్పుడు 5 ఎకరాల భూమి మంచికి ఇంత కావాలని పంచుకుంటున్నారు. మరి మా పరిస్థితులు ఏంటివి? మాకు ఊళ్ళో ఎవరు లేరు. ఒకరి మించి ఒకరు ఊరంతా మా ఇంటి వెనుక వస్తారు. ఎన్ని రోజులు ఏగాలే? దయ ఉంచి మాకేదో న్యాయం చేయండి. ఎవరు? ద్వారక నగరం గ్రామం, మండలం మదనాపురం, వనపర్తి జిల్లా. కలెక్టర్ గారు వస్తే కూడా బెదిరుకుంటలేరు. చూసిపోతే కూడా రెడ్ల బలంతోన కడీలు వాతిస్తుండ్రు. ఎవడన్నా అడ్డం వస్తే కూడా పట్టుకొని తన్నండ్రి అని అమ్ముకున్న అయ్యప్ప రెడ్డి, కబ్జా చేసి అమ్ముకున్న అయ్యప్ప రెడ్డి చెప్తుండు. మాది పట్ట అంటే కూడా వాళ్ళు మేము కొన్నాం, రూపాయలు పోసినాం, మా జోలికి రాకండి మమ్మల్ని తీసి దొబ్బుతుండ్రు. మరి మా పరిష్కారానికి ఎవరు ఆదుకుంటారు? మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని సీఎం గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కలెక్టర్ గారికి, అలాగనే ఆర్డీఓ గారికి, అలాగనే ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి, ప్రతి ఒక్క ఆఫీసర్కు వేడుకుంటున్నాం. మాకు ఎవరు లేరు. మేము 4 ఉంటాం. మా 2 పిల్లలు ఉంటే చెరవతోనే ఉన్నారు. 2 మగ పిల్లలు చెరవతోనే ఉన్నారు. మమ్మల్ని తిప్పలు పెట్టిన రోజు లేదు. 1 రోజా 2 రోజుల పెద్దోడు ఉంటే మిలిటరీలో ఉన్నాడు. వాడు వచ్చిపోనికి వానికి ఆడ సెలవు ఇస్తలేరు. మా పరిస్థితులు దీనంగా ఉన్నాయి. ఆ 82లో మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టుకున్న దాన్ని కూడా ప్రతిరోజు ఊర్లను పైసలు వసూలు చేసుకున్నారు. ఊర్లతోన కుంటకి 50,000 ఇస్తామని. ఆ 50,000 తీసుకున్నందుకు ఊరోళ్ళు కొడుక మేము 50,000 ఇచ్చినాం, నీవెవడో కొడుక అని తోసి దొబ్బుతున్నారు. మామూలు కోర్టు కాయిదాలు ఉన్నాయి. 1, 2 ఇది ఇప్పటికి 5 ఏళ్ళు అయింది. కోర్టులో కేసు చేసినాం. మాకు 82లో ఎకరము 3 ఎకరాల భూమి ఇస్తే 4 ఎకరాలు తీసుకున్నారు ఆ రోజు. అట్లా కూడా తీసుకొని మాకు ఎకర 10 గుంటలు వెళ్తుంది, అదే కొలిచేయమని మేము కోర్టులో వేసుకున్నాం. ఇది కూడా మమ్మల్ని కోర్టు కేసు దక్కనిస్తలేరు. మా భూమిలో ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిందని బోర్డులు వాడుతుండ్రు. ఎవరు బాధ చేయగాలి? మేము సర్పంచులు వాళ్ళే, ఉప సర్పంచులు వాళ్ళే, అందరూ వాళ్ళే మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెడుతుండ్రు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. పేరు తిమ్మారెడ్డి, ద్వారక నగరం. వాళ్ళ పేరు ఏం పేరు? కబ్జా చేసింది అయ్యప్ప రెడ్డి. కబ్జా చేసిండు, అమ్ముకున్నాడు. యుగంధర్ రెడ్డి రోజు మందిని తోలుతాడు, పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాడు. మా భూమిలో వచ్చి మమ్మల్ని ఇది చేస్తుండ్రు. రేపు మేము అందరు రెడ్లు ఊళ్ళకు మా పడదాం ఇంత మందాప మా ఇంట్లో వెనుక దోల. రేపు మేము కలెక్టర్ ఆఫీస్ కు వస్తున్నాం. మా బాధలు మేము రేపు ప్రజావాణిలో చెప్పుకుంటాం. మమ్మల్ని ఆదుకోండి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. Thank you.